హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. సో ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీకోసమే అనమాట. అండ్ గాయ్స్, మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఈరోజు నార్మల్గా చాలామంది లైఫ్లో ఏంటంటే మేమంతా చాలా బాగా ఇష్టం చూపించుకుంటున్నాము, చాలా కేరింగ్ చూపించుకుంటున్నాము. సో మాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ లవ్ అనేది, లేకపోతే ఈ రిలేషన్ అనేది అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క టైంలో. బట్ సడన్లీ ఒక అమ్మాయి అంత ప్రేమ చూపించి మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది అంటే మాత్రం డెఫినెట్లీ అబ్బాయిలు మీకు ఒక డౌట్ ఎలాగో వస్తుంది అనమాట. సో ఏంటి తను సడన్గా నన్ను ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తుంది అని చెప్పేసి. బట్ పర్టికులర్గా నిన్ను ఒక అమ్మాయి వద్దనుకుంటే, లేదా నిన్ను అసలు వదిలించుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది పర్టికులర్గా నేను చెప్పేస్తాను. ఇది మీరు బ్లైండ్గా అలా వెళ్ళిపోండి అంతే. ఇంక నేను చెప్పే మాటలు వింటూ నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీరు ఇష్టపడుతున్న అమ్మాయిలోనో అదర్ ఏ అమ్మాయిలో అయితే కనిపిస్తున్నాయో పక్కాగా వాళ్ళు మిమ్మల్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది మీరు అలా నమ్మేయొచ్చు అనమాట. ఫస్ట్ చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీతో సరిగ్గా మాట్లాడరు, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు. ఇక్కడి నుంచి ఫస్ట్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. గంటలు గంటలు మీతో కాల్స్ మాట్లాడిన వాళ్ళు, గంటలు గంటలు మీతో స్పెండ్ చేసిన వాళ్ళు మీకంత టైం ఇవ్వరు. ఒకవేళ కాల్ చేసినా జస్ట్ అలా చేసి ఇలా కట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంతకుముందు మీరే ప్రపంచంగా భావించి మీతోనే ఉన్నవాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోరు అనమాట. ఈ చేంజ్ మీకు అప్పుడే అర్థమైపోవాలి అనమాట. సో అప్పుడు అంతా బాగుండి ఇప్పుడేంటి తను మాట్లాడటం తగ్గించేస్తుంది, పట్టించుకోవటం మానేస్తుంది అనే డౌట్ మీకు వస్తుందా? కొద్ది రోజుల్లోనే మీకు అర్థమైపోతుంది పక్కాగా తను మిమ్మల్ని వదిలించాలని నిర్ణయించుకుంది. ఐ థింక్ అదే వదిలేయాలి అనుకుంటున్నారు కాబట్టే బిహేవియర్‌లో ఆ చేంజ్ అనేది మొదటిగా స్టార్ట్ అవుతుందనమాట. విడిపోవాలి అనే డెసిషన్ తీసుకున్న తర్వాత మీకు ప్రేమ ఇవ్వరు. ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ అనేది ఉండదు. అది కూడా తగ్గిపోతుంది అనమాట. మీ మీద ఈ ఎఫెక్షన్, కేర్, లవ్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడాను చాలా వరకు తగ్గిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకిచ్చే రెస్పెక్ట్ కూడా వాళ్ళు ఇవ్వరు అనమాట. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. అసలు ఈ పర్సన్‌ని ఎలా మనం అవాయిడ్ చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే వీళ్ళని దూరం పెట్టొచ్చు? ఏం చేస్తే వీళ్ళని మనం వదిలించుకోవచ్చు? అనే కారణాల కోసం వెతుక్కుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. అలాంటివి రెగ్యులర్‌గా మీ లైఫ్‌లో ఒక అమ్మాయి దగ్గర నుంచి జరుగుతుంది అంటే డెఫినెట్‌లీ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నారనేది మీకు క్లియర్‌గా అర్థమైపోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వు ఎలాంటి తప్పు చెయ్యకపోయినా కూడాను నిన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇది పక్కాగా జరుగుతుందండి. అండ్ తప్పు వాళ్ళదైనా సరే మీదే అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. మీరు ఏం చేసినా అది రాంగే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని చాలా చులకన చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో, అండ్ మీరు ఎలాంటి మిస్టేక్ మీకు అనిపిస్తుంది నేను అంత పెద్ద మిస్టేక్ నేనేం చేశాను? ఎందుకు తను ఇంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు అంటే యాక్చువల్లీ అక్కడ నిజంగా అయితే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓవర్‌గా వాళ్ళు రియాక్ట్ అయ్యి మిమ్మల్ని మీదే తప్పు అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉన్నారు అనుకోండి. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అంటే మిమ్మల్ని వదిలించుకోవటానికి మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ అసహ్యించుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఇంతకుముందు మీతో క్లోజ్‌గా ఉంటూ అండ్ మీకు దగ్గరవుతూ మిమ్మల్ని టచ్ చేస్తూ హగ్ చేసుకుంటూనో, కిస్ చేసుకుంటూనో ఇవన్నీ చేసిన వాళ్ళు సడన్‌లీ వాళ్ళసలు మీరు దగ్గర ఉంటేనే అదొక ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ అంటే ఒక రకంగా అసహ్యించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళది ఎలా చూపిస్తారు అంటే డైరెక్ట్‌గా మిమ్మల్ని హర్ట్ చేసినట్టుగా బిహేవ్ చెయ్యరు. బట్ చాలా స్మూత్‌గానే డీల్ చేస్తారు వదిలించుకునేవాళ్ళు. ఎందుకంటే సో వాళ్ళ తప్పని అనుకోకూడదు కదా ఎదుటి వాళ్ళు. అలా అనుకోకుండా ఉండాలి అంటే ఇలానే చేయాలి. కాబట్టి ఇలానే చేస్తారు వాళ్ళు. అండ్ మీకు దగ్గర అవ్వకుండా, క్లోజ్ అవ్వకుండా, టచ్ చేయకుండా, దూరంగా ఉండటానికో, లేకపోతే ప్రతిదానికి చిరాకు పెట్టుకోవటం కావచ్చు, అసహ్యించుకోవటం కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వద్దనుకుంటేనో, కాదనుకుంటేనో, వదిలించుకోవాలనుకుంటేనే ఇలా బిహేవ్ చేస్తారు మెయిన్‌గా. అండ్ దీంతో పాటుగా కోపం కూడా. ఎక్కువ కోప్పడుతూ ఉంటారనమాట. అంటే నార్మల్‌గా ఇష్టం ఉన్నవాళ్ళు ఏంటి కోప్పడినా కూడా మళ్ళీ రియలైజ్ అయిపోతూ ఉంటారు. నార్మల్ అవుతూ ఉంటారు. బట్ అలా జరగదిక్కడ.
ఎప్పుడు మిమ్మల్ని కోప్పడుతూనే ఉంటారు అనమాట. 24 అవర్స్ మిమ్మల్ని ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు, కోప్పడుతూనే ఉంటారు. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడాను ఐ థింక్ మీ మీద కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనమాట ఆటోమేటిక్‌గా. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్‌గా ఇలానే జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ "నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేసుకో" అని మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు ప్రతీదీ నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు చెప్పకుండా చేస్తున్నావు అని మీతో గొడవ పడిన వాళ్ళే ఒకరోజు "నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కడికైనా వెళ్ళు, నాకేం అవసరం లేదు" అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే పట్టించుకోకుండా. అండ్ ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవాలి. ఎప్పుడు మన పైన మీకు తెలుస్తుంది. మీరు స్టార్టింగ్‌లో మీ మధ్య ఎంత బాండింగ్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. బట్ తర్వాత ఆ చేంజ్ ఎప్పుడైతే వస్తుంది అంటే డెఫినెట్‌లీ ఖచ్చితంగా చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. మళ్ళీ వాటిని నార్మల్ చేసుకుంటూ ఉంటారు. ఇష్టం ఉంటే మళ్ళీ కలిపేసుకుంటూ ఉంటారు. మళ్ళీ దగ్గరవుతూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ అలా కాకుండా ఇలా ప్రతీదీ నెగెటివ్‌గానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకసలు టైం ఇవ్వట్లేదు. మీ గురించి పట్టించుకోవట్లేదు. కేర్ చేయట్లేదు. లెక్క చేయట్లేదు ఐ మీన్ అంటే డెఫినెట్‌లీ వాళ్ళు ఏదో సంథింగ్ మీ మీ మీద వాళ్ళకి ఇష్టం తగ్గి ఉండొచ్చు. ఐ థింక్ ఇంట్రెస్ట్ తగ్గి ఉండొచ్చు. లేదా వాళ్ళకి ఇంక వేరే బెటర్ ఆప్షన్ దొరికుండొచ్చు. ఎనీథింగ్ ఏమైనా జరగొచ్చనమాట. నేను ఒక్క రీజన్ అని పర్టిక్యులర్‌గా చెప్పలేను. బట్ రీజన్ ఏదైనా కానీ మిమ్మల్ని అవాయిడ్ చేయాలనో, మిమ్మల్ని దూరం పెట్టాలనో అనుకుంటే మాత్రమే ఇలాంటి సిగ్నల్స్ ఇస్తుంటారనమాట వాళ్ళు. అలాగే మీరేదైనా ఒక చిన్న డౌట్ ఫార్మ్ అయ్యి ఏమన్నా క్వెషన్ చేసినా కూడాను అదేం లేదు, ఇదేం లేదు అని చెప్పేసి కవర్ చేసేస్తూ ఉంటారనమాట. సో, ఇలా కూడా అంటే వాళ్ళు రెగ్యులర్‌గా మీకేదో అబద్ధాలు చెప్తున్నట్లుగా గానీ మీకు అనిపించినా కూడాను నేను చెప్పే సింప్టమ్స్ అన్నీ పర్టిక్యులర్‌గా ఒక అమ్మాయిలో ఉన్నట్లయితే మాత్రం మీరు ఇంక నమ్మేసేయండి. గుడ్డిగా వెళ్ళిపోవడమే నేను చెప్పే మాటలన్నీ కూడాను. ఎందుకంటే నేను చెప్పేవన్నీ రియల్ ఫ్యాక్ట్స్ కాబట్టి నేనంత బ్లైండ్‌గా నమ్మేసేయండి అని చెప్తున్నాను. సో, ఇలాంటి థాట్స్‌తో ఉన్న అమ్మాయి ఖచ్చితంగా మిమ్మల్ని వదిలించుకుంటుంది. సో, అది అసలు ఏంటి? ఆ తర్వాత ఏం చేయాలి? అనేది మీ పర్సనల్‌గా వదిలేస్తున్నాను. బట్ నేనైతే ఈ సింప్టమ్స్ ఉన్న అమ్మాయిల గురించయితే మాట్లాడాను. మీ అందరికి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా క్లియర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. ఖచ్చితంగా చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.